ఇది జగ్గంపేట నుంచి కాకినాడ వెళ్లే రూటు. చెట్లు కూడా వదలలేదు దొంగ పాస్టల్లో. చెట్లు కూడా ప్రకృతిని కూడా నాశనం చేస్తున్నారు బ్యానర్లు పెట్టి దొంగన కొడుకులు. కాబట్టి ప్రతి ఒక్కరి దారి వెళ్లే వాళ్ళు ఎవరైనా మన హిందువులు ఉంటే కనుక ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క ఫ్లెక్స్ ఉంది. ఒక్కొక్కటి మన వాళ్ళు పీకితే కనుక ఇదంతా క్లియర్ అయిపోతుంది. నేనైతే ఒక పీకుతాను ఖచ్చితంగానే. చూడండి మన వాళ్ళందరూ ఒక్కటి పీకితే మొత్తం క్లియర్ అయిపోద్ది. నేను రూల్స్ ప్రకారంగానే వెళ్ళాను, చట్ట ప్రకారంగానే అడిగాను అంతే. వాళ్ళకి నాకు ఏమీ వాగ్వాదాలు కూడా జరగలేదు. కానీ మధ్యలో కొంతమంది నీకెవరు పర్మిషన్ ఇచ్చారని చెప్పేసి నా మీద కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. నా మీద ఎవరైతే బెదిరింపు కాల్స్ చేసి నన్ను ఎవరైతే బెదిరిస్తున్నారో వాళ్ళ కోసం నేను నాకున్నటువంటి బలం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. నాకు ఏదైనా జరిగిందంటే వాళ్లే కారణం. వాళ్ళు ఎవరి కారణం అనేది కూడా నేను ఆల్రెడీ మా సంస్థలకి పోలీసు వారికి కూడా తెలియజేశాను. నాకు ఏదైనా జరిగిందంటే ఎవరైతే నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారో వాళ్లే కారణం. నేను ఎవరిని కించపరిచి మాట్లాడలేదు.